శ్రీ వారాహి తల్లి జ్యోతిషాలయం. వ్యాపారం, చదువు, ప్రమోషన్, విదేశీ ప్రయాణము, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, సంతానం, పిల్లలలో జ్ఞాపక శక్తి, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, రాజకీయం, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రములు ఇవ్వబడును మరియు ఏ ఇతర సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ముఖము చూసి, చేయి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9059940666. ఈ రోజున కుంభరాశి జాతకులు మధ్యాహ్నం తర్వాత మీకు జరగబోయేది ఇదే. జరిగేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అయిపోతారు. మీరు ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే సవివరాలు అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక రాశి వ్యక్తిత్వం గురించి ముందు మనం తెలుసుకోవాలి. బంధాలకు, అనుబంధాలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా పాత స్నేహాలను, బంధుత్వాలను అస్సలు విడిచిపెట్టరు. వీరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. అయితే ఈ రోజున ఏప్రిల్ మాసం 13వ తేదీ మీకు ఆదివారం తిథి. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఈ రాశి జీవితంలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అయిపోతారు. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ఒక అవకాశం అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తోంది. అంటే అవకాశం కోసం చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇదివరకు ఎప్పుడూ కూడా ఆ అవకాశం మీకు దొరకలేదు. ఈ రోజు ఆ అవకాశం మీ ముందుకొస్తోంది. ఇది మీకు ఆనందంతో పాటుగా చాలా ఆశ్చర్యాన్ని కూడా కలిగించే సంఘటన. అయితే చాలా కాలంగా మిమ్మల్ని ద్వేషించేటటువంటి వ్యక్తులు కూడా మీతో చాలా సఖ్యతగా మాట్లాడతారు. ఇది కూడా మీకు ఆశ్చర్యానికి లోనయ్యే సంఘటన. అలాగే ఈ రోజు వ్యాపారస్తులకు సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. వ్యాపార రంగంలో అభివృద్ధి సాధించడానికి మీ ముందు ఒక చక్కటి అవకాశం కూడా రాబోతోంది. ఈ రాశి వ్యక్తులు చాలా కాలంగా నూతన వ్యాపార పెట్టుబడుల గురించి ఆలోచిస్తుంటే గనక వీరికి డబ్బులు కూడా సమకూరుతాయి. ఇక వీరికి సమస్యల వర్షం కనిపిస్తుంది. ఇక మీ కార్యాలయంలో మీరు చేసిన పని కారణంగా చక్కటి గుర్తింపు అయితే పొందుకుంటారు. కానీ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మీ పైన ద్వేషాన్ని పెంచుకుని మీ పైన ఒక కుట్ర చేసే అవకాశం కనిపిస్తుంది. మిమ్మల్ని నలుగురు అవమానించడానికి వారు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఈ అంశంలో మీరే జాగ్రత్త వహించండి. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కూడా ఒకరు మీ పైన ఆరోపణ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశంలో కూడా ఈ రాశి వారు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఈ రోజు పోటీ పరీక్షలు ఎవరైతే రాస్తున్నారో వారికి మీ యొక్క సన్నిహితుల నుంచి, ఉపాధ్యాయుల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. వారు మిమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తారు. నూతన ఉత్సాహంతో మీ చదువుని తిరిగి మీరు మొదలు పెడతారు. అంటే నిరుత్సాహపడేటటువంటి విద్యార్థులు కూడా ఈ రోజు ఉత్సాహాన్ని నింపుకొని చదువుకొని మళ్లీ తిరిగి ప్రారంభించే అవకాశం కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలమైన రోజు. ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు కూడా అనుకూల ఫలితాలు పొందుకోబోతున్నారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా వారి ముందుకు ఒక సంబంధం అయితే రాబోతోంది. ఇక ఆ సంబంధం అన్ని విధాలుగా మీకు నచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు కూడా మీకు జరుగుతాయి. ఇక మీరు శివారాధన చేసుకోండి. అలాగే నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించండి. తోచినంత మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చెయ్యండి. అపార పుణ్య ఫలం తప్పక లభిస్తుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.